మన దేవుడి మంచితనం అండి అది. మన దేవుని పెద్ద గుండె, పెద్ద హృదయం అది. తనను తృణీకరించిన ఆయన మనల్ని తృణీకరించలేదు. చూసారా? ఆదాం హవ్వలు చేసింది ఏంది? ఎవరిని తృణీకరించారండి? ఎవరిని గౌరవించారు? ఎవరిని తృణీకరించారు? వాళ్ళకి తెలియకుండా ఎంత పెద్ద తప్పు చేశారో తెలుసా? దేవుని మాటను తృణీకరించి దేవుణ్ణే తృణీకరించారు. ఆయనను తృణీకరించిన ఆయన వాళ్ళని తృణీకరించలేదు. నేను దిగంబరుణ్ణయ్యా అని పోయి చెట్ల పొదల్లో దాక్కుంటే ఎవడు చెప్పాడ్రా నీకు దిగంబరుడు అని? రా, అడ్డదిడ్డమైన గడ్డి తినే చేష్టాలన్నీ చేసి, అడ్డదిడ్డమైన పాపాలన్నీ చేసి, దేవా నాకు ముఖం చెల్లట్లేదయ్యా నీ దగ్గరికి రావడానికంటే ఆయన ఏమని కేకేస్తాడో తెలుసా? ఎవడు చెప్పాడ్రా? రా రా, నా రక్తంతో కడుగుతాను రా, నిన్ను శుద్ధి చేస్తాను రా, మారు మనసు పొందుతూ కానీ రా. నన్ను తృణీకరించి ఏదో వేసావు, బుద్ధిహీనమైన అడుగులు, బుద్ధిమాలిన అడుగులు. నన్ను తృణీకరించి వేసావు, కానీ నేను నిన్ను తృణీకరించను నా కుమారుడు. రా. తప్పిపోయిన కుమారుడు తండ్రిని తృణీకరించి వెళ్ళిపోయాడు. వాడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి తృణీకరించాడా? తృణీకరించలేదు. వాని మెడ మీద పడి ముద్దులు పెట్టుకున్నాడు. అది తండ్రి గుండె, మన దేవుడి గుండె అది, మన దేవుడి మనసు అది, మన దేవుని హృదయం అది. మన చర్యలతో, మన ప్రవర్తనతో, మన క్రియలతో పలుమార్లు మనం ఆయనను తృణీకరించిన ఆయన ఇంతవరకు మనల్ని తృణీకరించలేదు, మనల్ని త్రోసివేయలేదు, మనల్ని అసహించుకోలేదు, నెట్టివేయలేదు.